హలో ఆల్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది నిన్నటి వ్లాగ్ అండి, ఫ్రైడే వ్లాగు. ఇంకా నిద్ర లేయంగానే కంటిన్యూస్ గా ఇన్స్టాగ్రామ్స్ లో రీల్స్ వస్తూ ఉండింది. అందులో ఇంట్లో మగవాళ్ళు పూజ చేస్తే చాలా మంచిది అనేసి, వాళ్ళు దీపం పెడితే చాలా పాజిటివ్ వైబ్స్ వస్తుంది అనేసి అలాంటి వీడియోస్ కంటిన్యూస్ గా వచ్చిందనమాట. ఎందుకో మరి తెలీదు. ఇంకా అది చూడంగానే ఇన్స్పైర్ అయిపోయి ఇంద్రా కూడా ఇంట్లో దేవుడికి పూజ చేసుకున్నాడు. స్టార్టింగ్ లో తనే చేస్తా ఉన్నాడు ఇంట్లో దీపం పెట్టడం అంతా. ఈ మధ్యన ఆపేసి ఉన్నాడు అనమాట. ఇంకా మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేశాడు. ఇంకా ఈ వీడియోస్ చూసి పోనీలే ఎలాగో ఒకలాగా మంచిగా పూజ అయితే చేసేసుకున్నాము. ఇంకా పూజ చేసుకొని టిఫిన్ చేసేసి జాతరకైతే బయలుదేరేసాము. ఇది హుస్కూర్లోని జాతర అండి. నిన్నే స్టార్ట్ అయ్యింది. ఇంకా నిన్నటి నుండి 25th వరకు ఇప్పుడు జరుగుతోంది. మీరు ఎవరైనా ఈ హుస్కూర్ జాతర గురించి ముందు వినింటే మీరు ఖచ్చితంగా కమెంట్స్ లో అయితే షేర్ చేయండి. నేనైతే 5 years ఈ జాతర అయితే చూసాను. చాలా ఘనంగా గొప్పగా చేస్తారు ఈ పూజ అయితే. బట్ ఎప్పుడు మేము ఫస్ట్ డే అయితే వెళ్ళింది లేదు. లాస్ట్ డే కానీ లేదంటే థర్డ్ డే అలా వెళ్ళుంటాము. ఇక్కడ విశిష్టత ఏంటంటే చుట్టుపక్కల ఉన్న తేర్లన్నీ కూడా, అంటే విలేజెస్ నుంచి తేర్లు కూడా వస్తాయి అన్నమాట. అంటే అందరూ ఒకరికొకరు పోటీ పడి బిల్డ్ చేస్తారు అనుకుంటాను. ఎందుకంటే ఆ తేర్లు వచ్చి ఎన్ని స్టోరీస్, అంటే ఎన్ని ఫ్లోర్స్ ఉండేది అనేసి చూస్తారు. ఒకప్పుడు అన్ని పక్కల ఉన్న విలేజెస్ నుంచి వచ్చేవంట. ఇంకా ఆల్మోస్ట్ 11 to 13 ఊర్ల నుంచి వచ్చేవంట తేర్లు అయితే. బట్ ఇప్పుడు రాను రాను తగ్గిపోతూ ఉందని చెప్పారు. లాస్ట్ ఇయర్ ఒక ఊరు నుంచి, అంటే హీలల్గే అనేసి ఒక ఊరు నుంచి వచ్చిందనమాట. అదైతే పడిపోయింది. వాళ్ళకి ఇంకా 3 to 5 years అట్లా ఉంటుందన్నమాట. వాళ్ళు తేరు తీసుకురావడానికి ఇంకా అలో ఉండదు. నాకైతే ఎన్ని ఇయర్స్ అని అలా ఐడియా లేదు. బట్ అలా ఏమైనా జరిగితే, అంటే జరగకూడదు ఏదైనా జరిగితే సో తర్వాత వాళ్ళు తీసుకురారనమాట. ఇంకా ఇది 5 days జాతర. ఇందులో మేము డే 1 వచ్చాం కదా. సో అక్కడ ఏంటంటే ఇంకా అన్ని షాప్స్ స్టాల్స్ అంతా ఓపెన్ చేసింది లేదు. ఇంకా గుళ్ళోపల మాత్రము దర్శనానికి జనాలు చాలా మందే ఉన్నారు. యాక్చువల్ గా మేము జాతరకి రావాలని అనుకోలేదండి. ఇప్పుడు అయితే అనుకోలేదు. అంటే యూజువల్ గా మేము మామూలుగా వస్తాం కదా, థర్డ్ డే కానీ 5th day అలా. సో అలా తేర్లు అన్ని ఊర్ల నుండి వచ్చే తేర్లను చూసుకుంటూ ఇంకా ఆ రోజు వస్తా ఉంటుంది. ఇంకా పుట్టకు పూజ చేయాలనేసి, ఫ్రైడే పుట్టకు పూజ చేయాలనేసి బయలుదేరాము. ఆ టైంలో ఇంకా ఆ రూట్లోనే వచ్చేదన్నమాట. సో ఇంకా చూసాము, ఇంకా వెళ్ళేసి వద్దాము, ఇప్పుడైతే క్రౌడ్ కొంచెం తక్కువ ఉంటుందని అనుకొని వచ్చామన్నమాట. కానీ ఫుల్ క్రౌడ్ అనమాట. ఈ టెంపుల్ వచ్చి మద్దూరమ్మ టెంపుల్ అనేసి అండి. ఇంకా మీకు ఇక్కడ నియర్ బై ఉన్న ఎలక్ట్రానిక్ సిటీ అలా నియర్ బై ఉన్న వాళ్ళకందరికీ ఇది ఆల్రెడీ ఐడియా ఉంటుంది ఈ టెంపుల్ గురించి. చాలా పవర్ఫుల్ దేవత అనేసి అంటుంటారు. ఎవరికి ఎలాంటి కష్టం వచ్చినా, ఎలాంటి తీరలేని బాధలు ఏదైనా ఉన్నా కూడా ఖచ్చితంగా మనస్ఫూర్తిగా కానీ కోరుకున్నట్లయితే ఖచ్చితంగా జరుగుతుందని మాత్రం నమ్ముతారు. ఇంకా లోపల డెకరేషన్ కానీ బయట డెకరేషన్ కానీ చూస్తున్నారు కదండి, చాలా చాలా బాగా చేశారు. ఎవరైనా ఇటు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానీ లేదంటే కొంచెం దూరంలో ఉన్న వాళ్ళు కూడా ఖచ్చితంగా ఇక్కడైతే ఈ జాతర టైంలో విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. బట్ ఒకటి ఏంటంటే క్రౌడ్ చాలా ఉంటుంది, ప్లస్ డస్ట్ ఎక్కువగా ఉంటుంది. దానికి కావాల్సిన కేర్ అయితే తీసుకుని రండి. అమ్మవారిని అయితే చూడండి, చాలా బాగున్నారు. అంటే ఇక్కడ 2 అమ్మవార్లు అనమాట. ఇంకా దాని గురించి తెలుసుకుందామని గూగుల్ అంతా చూశాను. బట్ అందులో తెలిసింది ఏంటంటే ఈ గుడికి 1000 సంవత్సరాల హిస్టరీ ఉందనేసి. ఇంకా దేవుడి పైన నమ్మకం అనేది టోటలీ డిపెండ్స్ అండి. ఎవరికి ఎలా అనిపిస్తుందో మనకు తెలియదు కదా. నేనైతే చాలా నమ్మేదాన్ని ఒకప్పుడు, చాలా అంటే చాలా నమ్మేదాన్ని. మధ్యలో కొన్ని పరిస్థితుల వల్ల నేను కొంచెం నమ్మకం అనేది పోయిందనమాట దేవుళ్ళ పైన. మళ్ళీ ఈ మధ్యన మళ్ళీ ఏదో కొంచెం తెలియని వైబ్స్ అనమాట, మళ్ళీ స్టార్ట్ చేశాను దేవుడి మీద నమ్మకం అనేది. మీరు అనుకోవచ్చు ముందు పోవడం ఏంటి మళ్ళీ రావడం ఏంటి, ఇదేంటి నమ్మకం అనేది, అదే అలా ఎలా చెప్తున్నారు అనేసి. బట్ ఇట్ అగైన్స్ పాజిటివ్ వైబ్స్ అండి. మనం ఎక్కువ సార్లు పాజిటివ్గా ఫీల్ అవుతూ ఉన్నామంటే ఖచ్చితంగా పాజిటివిటీ జరుగుతుంది అనేది నా నమ్మకము. అంటే దేవుళ్ళని నమ్మిన దానికి జరిగిందో లేదంటే దేవుడిని నమ్మలేదని జరగలేదో అని కాదు. మనం పదే పదే ఒక విషయాన్ని ఎక్కువసార్లు అనుకుంటూ ఉంటే అది జరుగుతుందని మాత్రం ఖచ్చితంగా నమ్ముతాను. అందుకే కదా మనం ఇంట్లో పూజ చేసుకున్నా కూడా బయట గుడికి వెళ్ళేసి వచ్చినప్పుడు అక్కడ కాసేపు కూర్చొని రావడం వల్ల ప్రశాంతంగా దబ్బా ఈరోజు ఎందుకో చాలా బాగుంది అనేసి మనకు అనిపిస్తూ ఉంటుంది. సో అక్కడ మనకు పాజిటివిటీ అనేది ఆల్రెడీ ఫిల్ చేసి పెట్టుంటారు పూజారులు గొప్ప గొప్ప పూజలతోటి. ఇంకా దర్శనం చేసుకుని బయటకు రాగానే ప్రసాదం అయితే పెడుతూ ఉన్నారు. ఇంకా అది మేము తీసుకొని అయితే ఇంకా బయలుదేరేసాము. ఇంకా టెంపుల్ చుట్టూ ఎలా ఉందో ఒకసారి చూసేసేయండి. ఇంకా టెంపుల్ ఆపోజిట్ లోనే గవర్నమెంట్ స్కూలు, మళ్ళీ బస్ స్టాప్ అన్నీ కూడా ఉన్నాయి అన్నమాట. ఇంకా టెంపుల్కి ఆపోజిట్లోనే
స్టేజ్ కూడా రెడీ చేసేసారు. ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదైతే లక్ష్మీనారాయణపుర తేరండి. చూడండి ఎంత పొడవుగా ఉందో. ఇంకా నైట్ కూడా సేమ్ రూట్లోనే వచ్చాము. ఎందుకంటే అక్కడ షాప్స్ అవన్నీ మార్నింగ్ అయితే ఉండలేదు కదా, సో ఏమైనా పెట్టారేమో లేదో అని చూద్దామని వచ్చాము. ఇంకా చాలామంది అయితే నడుచుకొని దూరం నుండి కూడా వస్తూ ఉన్నారు. ఇంకా 2 వీలర్స్ కానీ 4 వీలర్స్ కానీ టెంపుల్ మీదుగా వెళ్ళడానికి లేదు. సో అక్కడ బ్లాక్ చేసేసి వాళ్ళు డైవర్ట్ చేశారు రూట్ అయితే. ఇంకా మేమైతే ఈ లోపలికి వచ్చి చూసాము. ఇంకా అన్ని జైంట్ వీలు, కొలంబస్ ఇలాంటివన్నీ పెట్టున్నారు. షాప్స్ కూడా అన్ని మినిమల్లే పెట్టున్నారు అనమాట. ఎందుకంటే వేరే చోట కూడా జాతరలు జరుగుతూ ఉంటాయి కదా, అంటే నేను చెప్పాను కదా చుట్టుపక్కల ఉన్న విలేజెస్ లో కూడా జరుగుతుంది అనేసి. అక్కడ తేర్లు వచ్చే రోజు మళ్ళీ ఇక్కడ అన్ని తీసుకొచ్చి ఇక్కడ పెడతారు అనుకుంటాను. ఫుడ్ ఐటమ్స్, మాస్క్స్, స్టీల్ సామాన్లు, ఐరన్ కడాయిలు ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. అలానే జ్యువెల్స్, మళ్ళీ యాక్సెసరీస్, హెయిర్ యాక్సెసరీస్ కానీ అలాంటివన్నీ కూడా ఉంటాయి అన్నమాట. ఇంకా పిల్లలు ఉన్న వాళ్ళు అయితే ఖచ్చితంగా టాయ్స్ సెక్షన్స్ అయితే పోతారు. ఇక్కడ వాళ్ళు బాగా అట్రాక్ట్ చేసేది అవే కదండి, ఇంకా జాతర అంటేనే అదే కదా. ఇంకా పిల్లలకి బెలూన్స్ అనేసి, టాయ్స్ ఇలాంటివన్నీ ఉంటాయి. వాళ్ళు తీసుకొని ఏడుస్తూ ఉంటారు కదా. సో పేరెంట్స్ ఖచ్చితంగా అది తీసిస్తూనే ఉంటారు. నాకు కూడా చిన్నప్పుడు జాతరలో అలా వెళ్ళినప్పుడు మెయిన్ వెళ్ళడమే నేను. ఇంకా అప్పుడు మనకేం తెలుసు అండి దేవుళ్ళు అవన్నీ. సో ఖచ్చితంగా టాయ్స్ ఇలాంటివి కొనుక్కోవాలనేసి ఇంట్రెస్ట్గా వెళ్ళేవాళ్ళము. ఇంకా ఈవినింగ్ డ్యాన్స్ ప్రోగ్రామ్స్, మళ్ళీ ఆర్కెస్ట్రా ఇలాంటివన్నీ జరుగుతూ ఉన్నింది. ప్రోగ్రామ్స్ అయితే కండక్ట్ చేశారు. వీటికి బాగా గ్రాండ్ సెటప్ చేసి ఉన్నారు. ఫైర్ రావడము, మళ్ళీ మధ్యలో బ్లాస్ట్ అవ్వడం, పేపర్ బ్లాస్ట్ అవ్వడము, బ్యాక్ స్క్రీన్ ఇదైతేనేమి అన్నీ చాలా బాగా గ్రాండ్ గా పెట్టున్నారు అనిపిస్తుంది. ఇలా లైవ్ ప్రోగ్రామ్ చూసి నేను చాలా ఇయర్స్ అవుతోంది అనిపిస్తుంది. నాకు చాలా హ్యాపీగా అనిపించింది. బట్ మేము ఏంటంటే కాస్త లేట్గానే వెళ్ళాం కదా, సో అప్పటికే ప్లేస్ అంతా ఆక్యుపై చేస్తున్నారు. అందరూ చైర్స్ వేసుకుని కూర్చున్నారు అనమాట. మేము సైడ్ నుంచి నిలబడుకొని ఇంకా చూస్తూ ఉన్నాము. అది మన ముందరే స్పీకర్స్ అయితే ఉన్నింది. ఫుల్ సౌండ్ అనమాట, గుండె అదిరిపోయేటట్లు, మళ్ళీ చెవులు చిల్లులు పడేటట్లు ఫుల్ సౌండ్. అప్పటికి ఒక 4-5 డాన్సెస్ అయితే మేము చూసేసి మళ్ళీ ఒక సాంగ్ అయితే పాడారు. ఇంకా వినుకొని ఇంకా బయలుదేరేసాము. మీకోసం ఒక సాంగ్ బిట్ కూడా వినిపిస్తాను చూడండి. మనం చిన్నప్పుడు నాటకాలు, ఇలా పాటలు ఇవన్నీ పెడుతూ ఉండేటప్పుడు నైట్ అంతా ఇంకా అక్కడే కూర్చొని చూసేవాళ్ళం కదా. అలాగా చూడండి ఇంత బాగా వచ్చి జనాలు అయితే ఉన్నారు. ఎనీవే, ఓల్డెన్ డేస్ ఆర్ గోల్డ్ అండి. ఖచ్చితంగా అలాంటి డేస్ అయితే ఇప్పుడు రాదు. అప్పట్లో పర్ఫార్మెన్స్ని చాలా ఆస్వాదించి చూసేవాళ్ళు, అంత ఇదిగా ఉండేది. ఇప్పుడు సగం చూస్తూ ఉంటారు, మళ్ళీ మొబైల్స్లో ఏదో ఒక కాన్సన్ట్రేషన్ అనమాట. మొబైల్ చూడడము, మధ్యలో మెసేజెస్ రావడము, లేదా ఏదో ఒకటి జరుగుతూ ఉంటుందన్నమాట. అంత పీస్ఫుల్గా మనం ఏమి ఒక విషయాన్ని మనము అంత ఇదిగా అనుభవించట్లేదు, ఎక్స్పీరియన్స్ అయితే చేయట్లేదు అనమాట. ఇంకా అక్కడ నుంచి బయలుదేరేసాము. అక్కడ 2-3 షాప్స్ ఉన్నింది. సో అందులో నేను ఇంకా 3 ఇయర్ రింగ్స్ అయితే కొనుక్కుందామనేసి దిగాను. ఇంకా అక్కడ తీసుకొని ఇంకా బయలుదేరేసామన్నమాట. ఇంకా అలానే వెళ్తూ ఉండగా ఇంకా అక్కడ దొడ్నామంగ్ల అనే ఒక ఊరు ఉంది. ఇంకా అక్కడ కూడా జాతర జరుగుతూ ఉన్నట్లుంది. అక్కడ ప్రోగ్రామ్స్, చాలా లైటింగ్స్. ఇంకా నాకు హుస్కూర్ కంటే కూడా, అంటే మెయిన్ హుస్కూర్ది అనమాట. సో అక్కడికంటే కూడా ఇక్కడ చాలా బాగా జరుగుతోంది అనిపించింది. ఇంకా సరే ఇక్కడ కూడా ఒక క్లిప్ వీడియో అయితే తీసుకుందామని తీసుకున్నాను. ఇంక ఇక్కడ రోడ్ కొంచెం చిన్నదే అనమాట. సో అక్కడ షాప్స్ ఇవన్నీ కూడా బాగానే పెట్టున్నారు. బట్ క్రౌడ్ అయితే చాలా మంది ఉన్నారనమాట. హుస్కూర్ కొంచెం స్పేషియస్ ప్లేస్, అక్కడికి కంపేర్ చేస్తే ఇది చాలా కంజెస్టెడ్ ఏరియానే అనుకోవాలి. ఇక్కడ దొడ్నామంగళ ఆంజనేయ స్వామి టెంపుల్ ఎదురుగానే ఇంకా కండక్ట్ అయితే చేశారు ప్రోగ్రామ్స్, ఇవన్నీ స్టేజెస్ అంతా కూడా పెట్టున్నారు. ఇంకా జాతర టైంలో ప్రైజెస్ కూడా చాలా ఎక్కువే ఉంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే మేము కీ చైన్ తీసుకుందాం అనుకున్నాము, బట్ అది కూడా చాలా కాస్ట్ చెప్పింది ఆవిడ. ఇంకా అందుకని మేము తీసుకోలేదు. గుర్తుగా ఉంటుందని ఒకటి తీసుకుందామని అనుకునింది, బట్ చాలా కాస్ట్ చెప్పింది అనమాట. ఇంకా దానికి అంత వర్త్ కాదనేసి ఇంకా బార్గెన్ కూడా ఏం లేదండి. సో ఇంకా అంతే వచ్చేసాము.
ఇదైతే దొడ్నామంగళ తేరండి. చూడండి ఇది కూడా చాలా పొడవు ఉంది. నేను కౌంట్ చేసినప్పుడు అది ఆల్మోస్ట్ 21 ఫ్లోర్స్ ఉన్నట్లునింది. ఇక్కడ చూస్తున్నారు కదండి జనాలు. ఇంకా అక్కడ చూడండి ఆ బిల్డింగ్లో అయితే 4 ఫ్లోర్స్ ఉంటే 4 ఫ్లోర్స్లోనూ మనుషులైతే ఫిల్ అయిపోయారు. ఇంకా లెఫ్ట్ సైడ్ చూసినామంటే టెంపుల్ ఉంటుందన్నమాట, ఆంజనేయ స్వామి టెంపుల్. అందులోనూ ఇంకా జనాలు పిట్టగోడలు ఉంటాయి కదా ఆవరణ, సో వాటిపైన కూడా ఇంకా అందరూ కూర్చునేసారనమాట. అస్సలు స్పేసే సరిపోలేదన్నమాట. ఇంకా నేనైతే జూమ్ చేసి మరీ పెడుతున్నాను చూడండి. ఇంకా ఇక్కడ కూడా సేమ్ అక్కడ హుస్కూర్లో జరిగినట్లే ఆర్కెస్ట్రాస్, ఇంకా డ్యాన్స్ పర్ఫార్మెన్స్ ఇవన్నీ కూడా ఉన్నింది. కాకపోతే మేము చాలా ఎండ్లో ఉన్నాము, నిలబడుకున్నాము. ఇంకా అక్కడ మాకు క్లియర్గా కనిపించలేదు. సరే ఇంకా ఒక 2 క్లిప్స్ తీసుకొని ఇంక బయలుదేరేసాము. ఫైనల్గా ఆంజనేయ స్వామి రూపంలో ఉన్న ఇతన్నైతే మేము దర్శించుకొని ఇంకా బయలుదేరేసాము. ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నానండి. నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలానే ఎవరైనా ఇక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళు కానీ లేదంటే ఎక్కడ నుంచైనా వచ్చినట్లయితే జాతర చూసుకొని ఇంకా నాకు కమెంట్లో అయితే చెప్పండి, ఎలా ఉన్నింది మీ ఎక్స్పీరియన్స్ కూడా మాతో షేర్ చేసుకోండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేసేసేయండి. అలా చేసినట్లయితే అన్ని వీడియోస్ మీ దాకా వస్తుంది. ఓకే, టేక్ కేర్, బాయ్.